ఏమిటి జీతం ఎదుగు బొదుగు లేదు. ఇలా బెంగపడుతూ మనిషి దీనంగా తయారయ్యాడు. నెల్లాళ్ళయ్యాడు. అప్పటికే ఒక వరహ కూడా వాడు మిగల్చలేకపోతున్నాడు. అప్పుడు రాజు గారికి చూపించాడు. చూశారా ఇతడు, ఏమిటి మార్పు, ఎందుకని ఇలా మారాడు ఇతడు అన్నాడు. ఇదిగోనండి, ఇంకా ఏదో అలా సంపాదించాలి అనే కోరిక. ఒక్క 10 వరహాలు సంపాదిస్తే 100 అవుతాయి కదా అనుకుని ఆ 10 సంపాదించలేక అలా ఉండిపోయాడు అతడు. కనుక మనిషికి లోపల ఇది కావాలి, అది లభించలేదు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల మనిషి వ్యధ పడుతుంటాడు, క్షోభిస్తాడు. ఆ వ్యధ లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పి ప్రయోగపూర్వకంగా ఆయన చెప్పాడు అని అంటారు. కనుక ఈ కోరికలతోటి మనుష్యులు ఆయుర్దాయం కావాలి, యశస్సు కావాలి, ఇలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏమీ చేయకుండా ప్రశాంతిగా ఉన్నావు, ఎలా ఉండగలిగావు? ఈయన ఎలా ఉన్నట్ట? మరి ఓ ఏనుగు చుట్టూ మంట మండుతుంటే గంగాజలంలో ఉంటే ఎంత ప్రశాంతిగా ఉంటుందో అలా ఉన్నాడట. ఏమండి, నీకు ఆనందానికి కారణం చెప్పవలసింది అంటే నమ్రంగా వినయంగా అడిగేటంటే ఆ యదుమహారాజుకి దత్తాత్రేయ స్వామి జవాబు చెప్పారు. రాజా, నేను కొంతమంది గురువుల్ని మనస్సులోనే ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళ వల్ల నేను జ్ఞానాన్ని సంపాదించి బంధాల నుండి విముక్తుడై సంచరిస్తూ ఉన్నాను. భూమి, గాలి, ఆకాశం, నేల, నిప్పు, చంద్రుడు, సూర్యుడు, ఒక పావురము, ఒక కొండ చిలువ, సముద్రము, ఒక మిడత, ఒక తేనెటీగ, ఏనుగు, తుమ్మెద, లేడి, చేప, పింగళ అనే ఒక వేశ్య, కుర్రరమనే ఒక పక్షి, ఓ పిల్లవాడు, ఓ కన్య, ఓ బాణాలను తయారు చేసేవాడు, పాము, సాలీడు, పేషస్కారి అనేటువంటి ఒక ఆనక పురుగు. వీళ్ళ 24 మంది గురువులు అని అన్నారు. 24 మంది గురువులు దత్తాత్రేయ స్వామికి. అంటే గురువు మనకంటే గొప్పవాడు కానక్కర్లేదు, ఆయన సాక్షాత్తు మహాయోగి, భగవంతుని అవతారం. ఈ ఈగలు ఇవన్నీ ఈ లోకంలో ఉండేవే కదా, ఇప్పుడు ఉన్నాయి. వాటి నుంచి ఆయన జ్ఞానాన్ని సంపాదించాడట. వీటి ప్రవృత్తిని బట్టి నేను కొన్నిటిని వదిలేయడం, కొన్నిటిని సేకరించడం మొదలైన నేర్చుకున్నాను. వాళ్ళ చేత నేను ఏం నేర్చుకున్నానో చెప్తాను విను. ముందర భూమి నుంచి ఏం నేర్చుకున్నానంటే, దైవాధీనం చేత పీడింపబడుతూ ఉన్న ఈ జీవులు ఇదంతా దైవాధీనము అని తెలుసుకున్నందువలన తన మార్గాన్ని నుండి చెలించకూడదు. భూమిని దుర్మార్గులు తవ్వుతూ ఉంటారు, పగలగొడుతుంటారు, ఇప్పుడు ఎన్నో రకాలుగా పీడిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నా ఆవిడ చెలించిపో క్షమాగుణంతో ఉంటుంది. ఆ ఓరిమి భూమిని చూసి నేర్చుకున్నాను అన్నారు. అలాగే ఇతరులకు తాను చేసే అన్ని పనులు ఇతరులకు ఉపకరించుట అనేటువంటి విధానాన్ని నేను కొండల నుండి నేర్చుకున్నాను. ఇతరుల కోసమే జన్మ అనే విషయాన్ని చెట్ల నుండి నేర్చుకున్నాను ఆయన. ఏమండి, అలాగే వాయువు నుండి నేర్చుకున్నట్ట. మనకి లోపల ఉండే వాయువు ప్రాణవాయువు, బయట ఉండే వాయువు ఒకటి ఉంది కదా. ప్రాణవాయువు ఎలా గురువు అంటే, దానికి ఆహారం పెడితే చాలు అది సంతోషించేస్తుంది. ప్రాణవాయువు నోటిలాగా నాకు ఆ రుచి కావాలి ఈ రుచి కావాలి అని అడగదు. లోపల ఉండే ప్రాణవాయువు నేలకైతే మాత్రం రుచులు కావాలంటుంది. అందువల్ల నేను వాయువు నుండి ఆ విషయాన్ని నేర్చుకున్నాను. ఏమండి, జ్ఞానం ఎందుకంటే మనిషికి ఎక్కువ పదార్థాలు కావాలి అని అనుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుంది, వాక్కుకి మనస్సుకి విక్షేపం కలుగుతుంది, జ్ఞానం కూడా నశిస్తుంది. రకరకాలైన పదార్థాలు ఎక్కువ రుచిగా ఉంటాయి కదా అని ఎక్కువ తిన్నారనుకోండి, అద్యతేతిచభూతానే ఈ ఆహారం మన చేత తినబడుతుంది, ఎక్కువైతే మనని తింటుంది కూడా, అది కూడా ఉంది దానికి ఆ లక్షణం. అందువలన నేను ప్రాణవాయువుకి అయితే మాత్రం కడుపు నిండితే చాలు, కడుపు నిండా తగినంత ఆహారం మాత్రాన్ని చాలా ఎక్కువ కావాలని కోరుకోదు. ఏమండి, ఇక వాయువు వ్యవహారం, మామూలు వాయువు ఏం నేర్పుతుందంటే, యోగి తన చుట్టూ ఎన్ని రకాల విషయాలు ఉన్నప్పటికీ కూడా గాలి వాటిని అంటకుండా ఉండాలి. అంటే ఏమిటి, గాలి అక్కడ మలిన పదార్థాల మించి పెడుతుంది, ఆ దూరం వెళ్ళాక మా వాయువు శుద్ధంగానే ఉండిపోతుంది, ఆ మాలిన్యం దాని అంటదు. కొన్ని చోట్ల సుగంధ పదార్థాల నుంచి వెళ్ళి కొంచెం సుగంధం కనబడుతుంది, కొంత దూరం వెళ్ళాక మళ్ళీ మామూలు వాయువు అయిపోతుంది, వెంటనే శుద్ధం అయిపోతుంది. అది వాయువు నుండి నేర్చుకున్నారట. ఏమండి,
అంతేకాదు యోగి ఈ దేహుల రకరకాల దేహాల్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన దేహ గుణాల యందు ఆసక్తి కలవాడు కాకూడదు. ఇంకో కథ చెప్తాను, కొందరికి నిద్ర వస్తుంది. మనకి మహాభారతంలోనూ ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యోగిని, అంటే అమ్మాయిల్లో కూడా యోగులు ఉంటారన్నమాట. ఆవిడకి ఈ జనక మహారాజు యోగి అవునా కాదా అని సందేహం వచ్చింది. యోగిని కదా ఆమె, సూక్ష్మ రూపంలో జనక మహారాజు లోపల దూరింది, శరీరంలో దూరింది. ఈయన ధ్యానం చేస్తూ ఆయనకి ఆ విషయం తెలిసింది. నీకేం ఇంట్లో చేస్తాడు, నువ్వు ఆడపిల్లవి, నేను మగవాడిని, నా లోపల దూరతావా నువ్వు, ఇది చాలా తప్పు అంటున్నాడు ఆయన. తప్పు అంటే ఏమిటిది, లోపల ఆత్మకు ఆడామగా భేదాలు కూడా ఉన్నాయా అని చెప్పి ఆయనకి బుద్ధి చెప్పింది. ఆ పైన ఎంతో సంభాషణ అయ్యాక సులభ అంటారండి, సులభ ఒక యోగిని, జనకుడు సులభ, వాళ్ళ యొక్క సంవాదం భారతంలో బాగుంటుంది. అంటే స్త్రీలు కూడా అంత పెద్ద యోగాన్ని శరీరంలోంచి యువతలికి వచ్చి ఇతర శరీరాల్లో ప్రవేశించి వాళ్ళ యొక్క తత్వం తెలుసుకునేంత సాధనలో ఉండేవారు అన్నమాట పూర్వకాలం. ఇప్పుడు మగవాళ్ళు కూడా మగవాళ్లే మానేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇళ్లలో ఆడవాళ్లే పూజ చేస్తున్నారు, మగవాళ్ళు పూజ మానేస్తున్నారు. వీళ్ళకి ఏదో అక్కర్లేదని వాళ్ళకి మాత్రమే కావాలి. ఇది సరైన పద్ధతి కాదు. అంటే ఆడవాళ్ళు చేయడం మంచిదే, మగవాళ్ళు మానేయడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు భర్తతో కూడి చేస్తున్నానని సంకల్పాన్ని చెప్పక్కర్లా, చెప్పినా వాళ్ళకేం వెళ్ళదు. ఈ మధ్య కొత్తగా సంకల్పాల్లో మార్పు వచ్చింది. భర్త్రా సమేత అని సంకల్పం చెప్పిస్తున్నారు కొందరు. ఇది ధర్మపత్ని సమేతస్య అన్నట్టే భర్త్రా సమేత అహంకరిష్య అని వాళ్ళలాగా చేయటం లేదు కదా, మరి వాళ్ళకు కూడా కొంత అంటుందేమో అని. కానీ శాస్త్ర ప్రకారం వీళ్ళు చేసిందే వాళ్ళకి సగం పెడుతుంది తప్ప, మొగుడిని వెంట పెట్టుకు చేస్తున్నాను అన్న ఈ సగం వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకని వీళ్ళు చేసుకోవాల్సిందే, మానకూడదు. మా ఆవిడ చేస్తుంది కదా అంటే సరిపడదు. కొందరు అలా సర్ది పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఒక ఆయన ఏమంటే సంధ్యావందనం చేసుకుంటే మంచిది కదా అంటే ఆయన అంటాడు, మా నాన్నగారు చేసేసారండి కొన్ని తరాలకి సరిపడా, ఇంక మేము మానేసినా పర్వాలేదండి అంటున్నా. అంత అబద్ధాలు అవి. వాళ్ళ నాన్నగారు చేస్తే ఈయనకి వస్తుంది, ఈయన చేయకపోతే ఈయనకి పాపమే వస్తుంది, ఆ పుణ్యం ఈయనకేం రాదు. ఎందుకంటే ఆయన నా కుమారుడికి సంధ్యావందనం పుణ్యం రావాలి అని ధారపోయాడు కదా, ఎలా వస్తుంది? శాస్త్రం తెలియకపోతే అలాంటి సమస్యలు వస్తాయి. ఏమండి, కాబట్టి వాయువు నుండి ఏ శరీరంలో ప్రవేశించినా అవి తనకు అంటవు అనే విషయం నేర్చుకున్నాడు. ఆకాశాన్ని నుండి కూడా నేర్చుకున్నట్టండి. ఏంటంటే ముని దేహం లోపల ఉన్నప్పటికీ కూడా మరి ఆత్మ కంటే నేను అభిన్నుణ్ణి అని భావన చేయాలి. ఏమండి, ఆకాశం ఏమని చేస్తుంది? ఆకాశం కొండలో ఉంటుంది. ఆకాశం కొండలో ఉంటే కొండ కంటే వేరుగా ఆకాశం మనకు ఉందని అక్కడ ఏం గోచరం కాదు. అలాగా లోపల ఆత్మ కంటేనే అభినుణ్ణి అని భావించాలి. ఈ దేహాలకు ఏవో గుణాలున్నాయి. ఏమండి, మనుష్యుడు వాయువు చేత ప్రేరేపించబడినటువంటి మేఘాలు ఏం చేస్తుంటాయి? అటు ఇటు కదులుతూ ఉంటాయి. కానీ ఈ మేఘాలు వాయువుని అంటవు. వాయువుని అంటకుండానే మేఘాలు ఉంటాయి, గాలి వాటిని అంటదన్నమాట. ఇంతకీ ఆకాశం వీటిని అంటదు. ఇది ఆకాశాన్ని నుండి నేర్చుకున్నాడు, నీటి నుండి కూడా నేర్చుకున్నాడు. విచిత్రం అండి, భగవంతుడు మన మనసుని శుద్ధం చేస్తే మన ఎదుట ఉండే వస్తువులు కూడా మనకు నేర్పుతాయి. అవే నేర్పకపోయినా మనం నేర్చేసుకోగలుగుతాం అనమాట. భగవంతుడు మన మనసులో లేడనుకోండి, లేకపోతే ఎదురుకుండా వచ్చిన ఆయన ఈ పని చేయొద్దని చెప్పినా మనసుకి ఎక్కదు, అలాగే చేసేస్తారు. వద్దని చెప్పినామండి, ఎక్కదు. ఎవరు చెప్పినా ఎక్కదు. రావణాసుడు చూడండి, వాళ్ళమ్మ కైకేసి చెప్పింది, వాళ్ళ మేనమామ మాల్యవంతుడు చెప్పాడు. ఎవరు చెప్పిన? విభీషణుడు చెప్పాడు. విభీషణుడు మొదట ఎక్కలేదు, చెట్ట చివరికి ఎప్పుడు మనసుకు ఎక్కిందంటే ఇంద్రజిత్తు కుంభకర్ణుడు మరణించిన తర్వాత తాను రాముడి చేతిలో తావు దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు అమ్మో బ్రహ్మదండ ప్రకాశానాం, రామచంద్రుడి బాణాలు బ్రహ్మదండాల్లా తగులుతున్నాయి బాబోయ్, ఈయన మామూలు వాడు కాదు, మన్యే నారాయణ మనామయం, ఆ నారాయణుడే ఈయన అప్పుడు అనుకున్నాడు. ఇంకప్పుడు లాభం ఏంటి? ఇప్పుడేమో చెప్పిన మాట మనసుకి ఎక్కలేదు, అప్పుడు ఎక్కింది. కానీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శరణు పెడితే ఏమిటి, ఎవరి కోసం బతకాలి, చద్దామని అప్పుడు బయలుదేరాడు. చూసారా ఎంత విచిత్రంగా ఉంటుందో. కాబట్టి మనసు భగవంతుడిపై లగ్నం చేయడం ద్వారా మనసుకి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నీటి వలన నేర్చుకున్నది చెప్తున్నారు. స్వచ్ఛత్వం నీటి లక్షణం, తీపిదనం లక్షణం,
స్నేహం నీటి లక్షణం. స్నేహం అంటే అంటుకుంటుంది. ఏదైనా పదార్థం కాస్త బియ్య పిండి వస్తుంది, దాంట్లో నీళ్లు పోస్తే అది ముద్దలా తయారవుతుంది. ఏమండి, అంతేకాదు అయితే ఈ గుణాలతో కూడినటువంటి నీరున్నదే, దీన్ని చూసినా, దీన్ని తాకినా, దీన్ని స్మరించినా జగత్తును పవిత్రం చేస్తున్నట్టు. అందుకే మన వాళ్ళు స్నానం చేయడానికి పూర్వం గంగే జమునే చైవ గోదావరి నర సరస్వతి నందిని నల్ని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిపురేశ్వరి ద్వాదశైతా అని నామా. ఆ గంగ యొక్క 12 నామాలు తలుచుకుంటారు. ఎందుకని? తలుచుకుంటే పవిత్రం చేస్తుందట గంగమ్మ. అంటే అర్థం ఏంటి? మనకు తలుచుకుంటే ఇతరులు పవిత్రం కావాలి. అంటే మనం భగవదనుసంధానం బాగా చేస్తే అటువంటి శక్తి వస్తుంది, లేకపోతే వస్తుందా? రాదు. నిద్రపోయే వాళ్ళ కోసం ఒక కథ చెప్తాను, చెప్పంటారా? ఒకడు నదిని దాటాలి. మెలకు తెచ్చుకోవాలి మీరు. నదిని దాటవలసి వస్తే నావలేదు. రాత్రి చీకటి పడిపోయింది. ఆ ప్రక్కన ఓ మహాభక్తుడు ఉన్నాడు. ఆ మహాభక్తుడు, నైనా బెంగపడకు, నేను కాగితం ఇస్తాను, ఆ చేత్తో పట్టుకుని దాన్ని చూడకుండా నదిని దాటేసాను. అంటే చూడకుండా నదిని గబగబా దాటి వెళ్ళిపోతున్నాడు. సగం దూరం వెళ్ళాడండి. అబ్బా, దీంట్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అనిపించింది. తీరా చూస్తే దాంట్లో శ్రీరామ ఉంది. ఓ సిదేగా మనకి తెలిసిందే కదా అనుకున్నాడు. డామని మునిపోతున్నాడు. ఎలా శక్యమది? అంటే దివ్య పురుషుల యొక్క వాక్కు బలమది. ఆయన ఆ మాట చెప్పాడు అంటే ఆయన వాక్కు యొక్క బలం వలన, ఆ పుణ్యం వలన ఈతడు దాటగలుగుతున్నాడు అన్నమాట. వాడు ఓ సిదే కదా అని ఆ నామాన్ని ఎప్పుడైతే తక్కువగా అనుకున్నాడో, ఆయన వద్దన్నమాట ఎప్పుడైతే అతిక్రమించాడో మునిగిపోతున్నాడు. చూసారా? కనుక ఆ దివ్య వాక్కు యొక్క బలం, అందువలన ఆ పవిత్రమైనటువంటి ఆ గంగాది వాటిని స్మరించినంత మాత్రం చేతనే పవిత్రం చేస్తుంది. ఇది నీటి నుండి నేను నేర్చుకున్నాను అన్నారు. ఏమండి, అలాగే అగ్ని నుండి కూడా నేర్చుకున్నట్టండి. అగ్ని ఎలా ఉంటుంది? మంచి తేజస్సుతో ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఏ పదార్థాలు దాంట్లో వేసినా అది అపవిత్రం కాదండి. ఇప్పుడు శరీరం మలినం అనుకుంటాం, శవం మలినం. అక్కడ ఉంటే ఆ వాతావరణం అంతా అపవిత్రం, అశౌచం ఉంటుంది ఆ వాతావరణం. మరి దాన్ని అగ్నిలో పడవేస్తే ఏమవుతోంది? శుద్ధమైపోతుంది. దానికి అగ్నికి ఏం అంటట్లేదు. అందుకే మన హిందూ సంప్రదాయంలో గొప్ప విషయం ఏమిటంటే, చివరికి ఈ శరీరం కూడా భగవంతునికి అర్పణ చేస్తున్నాం. అదే దహనం అంటే. ఇప్పుడు దహనం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏ ఎలక్ట్రికల్ దేంట్లోనో మిషన్లో పడవేస్తే తగులు పెడితే ఏదో సంస్కారం అనుకుంటున్నారు. అది కాదు అగ్ని సంస్కారం అంటే. అగ్ని సంస్కారం అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ మనం ఎలా అయితే అగ్నిలో హవిస్సుల్ని హోమం చేస్తామో, ఈ శరీరాన్ని స్నానం చేయించి పవిత్రం చేసి దాన్ని కూడా ఒక హవిస్సుగా హోమం చేయడం, అది భారతీయ సంస్కృతి. ఎంత అద్భుతమైనదో చూడండి. ఆ సమర్పణ, సర్వసమర్పణం అన్నమాట. అంటే మనం అనుకోవటం లేదు, కానీ బలి సర్వస్వాత్మ సమర్పణం చేశాడంటారు. మొత్తం మన సంస్కృతిలో సర్వత్వాత్మ సమర్పణమే ఉన్నది. శరీరంతో సైతంగా అన్ని భగవానుడికి సమర్పణ చేయడమే ఉన్నది. ఏమండి, ఇలాగా ఎంత మల్లె పదార్థాలని తగలబెట్టినా అగ్ని అపవిత్రం కావటం లేదు. అలాగే వ్యక్తి మరి ఏ పదార్థాలను స్వీకరిస్తున్నా ఎక్కడున్నా అపవిత్రుడు కాకూడదు. ఏమండి, అగ్ని ఒకప్పుడు కర్రలో గుప్తంగా ఉంటుంది. ఏమండి, తనంతటా తానుగా గ్రహించబడదు, కానీ ఎవరైనా హవిస్సులు ఇస్తే అది గ్రహిస్తూ ఉంటుంది. ఏమండి, అంతేకాదు ఇతరులు హవిస్సులు ఇస్తే ఆ ఇచ్చిన వాళ్లకు గడచిన పాపాలు, వర్తమాన పాపాలు, రాబోయే పాపాలు అవన్నీ పోగొట్టగలుగుతాయి. ముని అంతటి వాడు కావాలి. అగ్నిలాగా లోకానికి పాపాలని తొలగించేవాడు కావాలి. ఏమండి, ఈ సమస్తమైనటువంటి విశ్వం అన్నదే, ఈ విశ్వంలో ఆత్మ ప్రవేశించింది. ప్రవేశించాక ఏమవుతోంది? దేవ శరీరంలో ప్రవేశిస్తే దేవుడు అంటున్నారు, మరి మనుష్య శరీరంలో ప్రవేశిస్తే మనుష్యుడు అంటున్నారు. అదే ఆత్మ పశుపక్ష్యాదుల శరీరంలో ప్రవేశిస్తే పక్షి అంటున్నారు. చూసారా? అగ్ని ఏం చేస్తుంది? కట్టెలో ఉంటుంది. ఎటువంటి ఆకారం గల కట్టె అయితే అటువంటి ఆకారంతో కనబడుతోంది అది. అంతే ఆత్మకి అగ్నికి ఎంత దగ్గర పలుకుందో చూడండి. ఏమండి, నిజానికి అగ్నికి ఎటువంటి ఆకారాలు లేవు, అలాగే ఆత్మకు కూడా ఎటువంటి ఆకారాలు లేవు. ఎటువంటి దేహంలో ప్రవేశిస్తే అటువంటిదిగా కనబడుతుంటుంది అనమాట. ఏమండి, నేను చంద్రుడి నుండి నేర్చుకున్నాను. చంద్రునికి చంద్ర కళలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కానీ చంద్రుడికి మాత్రం వృద్ధి లేదు, క్షయం లేదు. చంద్రుడు ఒకలాగే ఉంటాడు, కానీ ఆ కళల కాంతులు కొన్ని కనబడతాయి, ఒకప్పుడు కనబడ్డావు.
అది చంద్రుడిని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే దేహానికి పుట్టుక ఉంది. పుట్టుక మొదలుకొని శ్మశాన ప్రక్రియ వరకు ఉండే మార్పులన్నీ దేహానికి సంబంధించినవే, ఆత్మవి కావు. ఎంత అద్భుతమైన విషయం! ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుంటే క్షోభ అనేది లేనే లేదు. దేనికి క్షోభించాలి? ఇంకా ఏ మార్పులు వచ్చినా దేహానికే వస్తాయి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, దేహం నేను కాదు అనుకున్నాం అనుకోండి, దేహం నేను కాదనుకుంటే ఈ పదార్థాలు ఏవి మనకి సంబంధించినవిగా ఉండవు. ఎందుకంటే దేహం ద్వారానే వ్యక్తులతో కానీ పదార్థాలతో కానీ సంబంధం. దేహంలో ఉండే ఆత్మ నేను అనే భావంతో ఉన్నప్పుడు ₹1,00,00,000 వచ్చినా అవి తాను ముట్టుకోవడం కుదరదు. ఎందుకంటే అది స్థూల పదార్థం. ఆత్మ సూక్ష్మ స్వరూపం ముట్టుకోగలుగుతుందా? ముట్టుకోదు. కనుక ఆ ఆత్మస్వరూపానికి మార్పులు లేవు, వికారాలు లేవు అనేది చంద్రుడిని చూసి నేర్చుకున్నాను. అలాగే కాలం చేత ఈ దేహానికి జరామరణాలు వస్తాయి. ఇవి కానీ ఈ శరీరం నిత్యంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అగ్ని చూడండి, అగ్ని నుండి జ్వాలలు వస్తుంటాయి. ఆ జ్వాలలు ఎప్పుడు ఉన్నట్టుగా కనపడతాయి. జ్వాలలు నిత్యమేమిటి? జ్వాల అంటేనే అగ్ని నుండి కాంతులు పైకి వెళ్ళిపోతూ ఉండడం, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, ఒక క్షణం చోట ఉండదు. ఎడతెగకుండా పెడుతుంటే మనకు ఒకటి కింద కనపడుతుంది. ఓ చెంబులోంచి ఇంకో చెంబులో ఒక నీళ్లు పోస్తున్నాం అనుకోండి, అది ఒకే ధారగా అనిపిస్తుంది. ఒకటి ఏంటది, మొదటి పోసిన నీళ్లు వేరు, తర్వాత నీళ్లు వేరు, అంతా వేరే. అలాగా ఏమండి, కనుక అగ్ని నుండి నేను ఈ అగ్ని జ్వాలల నుండి ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. సూర్యుడి నుండి కూడా నేర్చుకున్నాను. యోగి ఇంద్రియాల చేత విషయాల్ని గ్రహించుతూ ఉంటాడు. ఎవరైనా యాచకుడు వస్తే ఇచ్చేస్తుంటాడు కూడాను. వాటి యందు లగ్నం కాడు. సూర్యకిరణాలు ఏం చేస్తుంటాయి? నేలపై ఉండే నీటిని గ్రహిస్తుంటాయి, మళ్లీ వర్షించేస్తుంటాయి. అంతే తప్ప ఈ నీటిని గ్రహించాను కదా, ఇవి నావి అని తన దగ్గర ఏం దాచుకో. ఇది సూర్యుడి నుండి నేర్చుకున్నాను. ఏమండి, ఆత్మ భేదం లేనిదైనా ఉపాధివశం వలన భేద రూపంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కుండలు అక్కడ పెట్టాం, ఆ కుండల్లో నీళ్లు పోసాం. ఆ నీళ్ళ లోపల ఉండేటువంటి సూర్యుడు నాడే నీళ్లు కదిలితే ఆ సూర్యుడు కదులుతున్నట్టు ఉంటుంటాడు. నిజంగా సూర్యుడు కదులుతాడా? కదలడు. ఆ నీళ్లు కదిలితే కదలినట్టు భ్రాంతి కలుగుతుంది, అంతే. కనుక భేదం లేని నా ఉపాధి వేరు ఇవ్వడం వలన భేదం ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది అనేది సూర్యుడు నాకు నేర్పాడు. అలాగే పావురం నుండి నేర్చుకున్నాను. ఇదిగో చూడు, ఎక్కడా కూడా ఎక్కువ స్నేహం పెట్టుకోకూడదు, ఎక్కువ సంఘం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ స్నేహం చేత ఓ పావురం అపరిమితమైన దుఃఖాన్ని పొందింది. ఓ రాజా, ఒక పావురము వనంలో ఒక గూడు పెట్టుకున్నది. తన ఆడు పావురంతో అక్కడ కొంతకాలం, కొన్ని సంవత్సరాలు ఉన్నది. గృహస్థాశ్రమ ధర్మంలో స్నేహం చేత పరస్పర ప్రేమతోటి ఒకే చోట పడుకోవడం, ఒకే చోట ఉండడం, కలిసి తిరగడం, కలిసి మాట్లాడుకోవడం, క్రీడించడం, ఇలాగా శంక లేకుండా వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటున్నారు. అలా ఉండగా ఆ ఆడు కపోలతో ఉన్నదే పావురం, అది ఏం కోరితే అది వాళ్ళ ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాడు. మొట్టమొదటిసారిగా అది గర్భాన్ని ధరించింది. మరి పతి సన్నిధిలోనే అది గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత కాలం చేత, హరిశక్తి చేత దానికి కోమలమైనటువంటి అవయవాలు, జుట్టు మొదలైన వచ్చి అవి పక్షులయ్యాయి. ఆ గుడ్లు కాస్తాను ఆ పిల్లల మీద ప్రేమతో అవి కిలకిలలాడుతూ ఉంటే ఆ శబ్దం వింటూ తమ యొక్క రెక్కలతో వాటిని తాకుతూ వాటి చిన్న చేష్టల చేత పరమానందాన్ని పొందుతున్నాయి. అవి అలా వెడుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఎంత సంతోషమో ఆ బుల్లి పిల్లలను చూస్తే. అలాగా విష్ణుమాయ చేత మోహింపబడినవై స్నేహం చేత మనస్సు వాటిపై లగ్నమవడం వలన ఆ శిశువును నవ్వు పోషిస్తున్నాయి చాలా ప్రేమగా. ఓసారి వాటికి ఆహారం సంపాదించడం కోసం ఆ దంపతులు వన సమీపంలో తిరుగుతున్నారు. అదే సమయంలో ఒక బోయవాడు ఆ గూడు దగ్గరికి వచ్చి ఆ చిన్న చిన్న పిల్లల్ని, పక్షి పిల్లల్ని చూసి వాటిపైన వల వేశాడు. వల వేసి వాటిని పట్టేసుకున్నాడు. ఈ లోపల దంపతులు వచ్చారు ఆహారం తీసుకుని వాటికి పెడదామని. వస్తే ఆ పిల్లలపైన వల ఉండడం చూశారు. అవి ఏడుస్తున్నాయి. అందులో ఆడపక్షి దుఃఖిస్తున్నది. ఆ పిల్లలతో అంటున్నది. విష్ణుమాయ చేత అది ఆ పిల్లల గురించి ఏడ్చి చివరికి తాను కూడా ఆ వలలో పడిపోయిందండి.
ఇప్పుడు ఈ మగపక్షి కపోతం పావురం పిల్లలు భార్య దాంట్లో చిక్కుకుంటే దుఃఖపడుతోంది, ఏడుస్తోంది. ఆహా, అల్ప పుణ్యం కలిగిన దుష్టబుద్ధిను ఎలా నాశాన్ని పొందుతున్నానో చూడండి. నాకు ఇంకా ఇంటిపైన మమకారం పోలేదు, కానీ గృహస్థాశ్రమం మొత్తం నష్టమైపోయినట్టయింది. ఈమె నాకు అనురూపమైనటువంటి అనుకూలమైన భార్య పతివ్రత నన్ను వదిలి కుమారులతో సైతం తన యొక్క సంతానంతో సైతంగా ఈమె ఇలా స్వర్గానికి వెళ్ళిపోతుందే అని అది బాధపడుతోందన్నమాట ఆ పక్షి. ఇలాగా భార్య ఈ పక్షులు, ఆ భార్య పక్షి ఆ పిల్ల పక్షులు లేకుండా శూన్యగృహంలోనే ఎందుకోసం జీవించాలి అంటూ ఏడ్చి దీనంగా, అది బంధనం, దాంట్లో చిక్కుకుంటే ఇక తిరిగి రాలేము, ప్రాణం దక్కదని తెలిసినా అది కూడా దాంట్లో పడిపోయింది. అప్పుడు ఆ బోయేవాడు ఆ మగపక్షిని ఆడపక్షిని పిల్లల్ని కూడా పొంది వాడు తన ఇంటికి వెళ్ళిపోయినాడు. రాజా, ఇలాగా జీవుడు ప్రాణి ఈ సుఖ దుఃఖాలు మొదలైనటువంటి ద్వంద్వాల యందు చిక్కుకొని కుటుంబిగా ఉండి తన కుటుంబాన్ని పోషించుకుంటూ చివరికి ఆ పావురంలాగా దుఃఖాన్ని పొందుతాడు. అయితే ఈ మానవ దేహం ముక్తికి ద్వారం వంటిది. దీన్ని పొంది కూడా ఈ ఆసక్తుల్ని ప్రేమల్ని పెంచుకొని ఆ పక్షివలే తగులుకుంటే వాణ్ణి ఆరూఢ పతితుడు అంటారు. అమ్మో, ఇదో పెద్ద పేరు పెట్టారండి, ఆరూఢ పతితుడు. ఆరూఢ పతితుడు అంటే పైకెక్కి పడ్డవాడనమాట. ఏమిటి పైకెక్కడం అంటే మానవ దేహాన్ని పొందడం, పడడం అంటే మళ్ళీ ఇంకో శరీరం, ఏ శరీరమో అది పశు శరీరమో పక్షి శరీరమో ఏదో తెలియదు ఎప్పుడైనా రాబోయేది. కనుక ఆ విధంగా మానవ శరీరాన్ని పొంది కూడా తాను భగవదనుగ్రహాన్ని సంపాదించకపోతే ఆరూఢపతుడు అంటారు అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే సప్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాన్ నమః. హరయే నమః. దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు, సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవచ దేహినాన్యథా దుఃఖం తస్మాన్నేచ్చేత తద్బుధాగా. ఓ యదు మహారాజా, నాకు ఒక కొండ చిలువ నుండి నేర్చుకున్న విషయం చెప్తాను. ఇంద్రియ సుఖం మామూలుగా జనమంతా కోరేదంటే ఇంద్రియ సుఖము, కానీ ఇంద్రియ సుఖం స్వర్గంలోనూ నరకంలోనూ సమానమే. ఏమండి, కాబట్టి దాన్ని తెలిసిన వాడు ఇంద్రియ సుఖం కావాలని ప్రత్యేకించి కోరకూడదు. తనకు ఆ రోజుకి మంచి ఆహారం లేదా రుచిగా లేనిది, ఎక్కువ ఆహారం తక్కువ ఆహారం ఏది లభించినా కొండ చిలువలే వచ్చిన దాంతో సంతుష్టపడాలి, అదే మింగి ఉండాలి. ఒకవేళ ఆహారం లేకపోతే ప్రారంధాన్ని అనుభవిస్తూ అలాగే ఉండాలి తప్ప అది బాధపడాల్సిన అవసరం లేదట. అది అలా కొండ చిలువ చేస్తుందట. దానికి ఆహారం లేకపోతే ఎన్నాళ్ళు అయిపోయినా అలాగే ఉండిపోతుందట. ఇంద్రియాలు మనస్సు శరీరం ఇవి బలంగా ఉంటే అప్పుడు అతని పని కూడా మానేసి అలాగే పడుకుని ఉంటుందట. ఇలా పడుకునుంటే అది చూడడం మొదలైన పనులు కూడా చేయకుండా ఉంటుందట. అంటే అతడు ముని ఆ విధంగా ఉండాలన్నమాట. ఎందుకు ఉండాలి అలాగా అంటే మనస్సును అంతర్ముఖం చేయడం కోసం ఆ విధంగా ఉండాలన్నమాట. లేకపోతే అంతర్ముఖం చేయలేడు. భౌతికమైనటువంటి ప్రయత్నాల కోసం ఇంకా ఏదో సంపాదించాలి. వాళ్ళు అంటారే క్షణం కూడా వదిలిపెట్టకుండా యావజ్జీవితం సంపాదిస్తూనే ఉండాలి అనుకుంటే బతుకున్నంతకాలం సంపాదించడమే అవుతుంది. ఇంకా భగవద్ధ్యానం ఎలా చేయగలుగుతారు చెప్పండి. కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది నేను ఈ కొండ చిలువను చూసి నేర్చుకున్నాను, సముద్రాన్ని నుండి చూసి నేర్చుకున్నానండి అంటున్నాడు ఆయన. ముని సముద్రం వలె గంభీరంగా ఉండాలి. ఆయన లోపల ఏముందో ఇతరులకు అర్థం కాకూడదు. సముద్రం అంతులేని అవతల తీరం ఎక్కడో కనబడదు. దానికి నీరెప్పుడు ఎంత కొత్త నీరు వచ్చినా నీరు పెరగదు. మరి నీరు ఎంత ఎండిపోయినా ఆ నీరు దాంట్లో తరిగినట్టు కనబడదు. అలా సముద్రంలా ఉండాలి. వర్షాకాలంలో నదులన్నీ ప్రవేశించినా సాగరం సంతోషించినట్టు కనబడదు. ఎండాకాలం నీళ్లు లేకపోయినా ఎండిపోయినట్టు కనబడదు. అలాగ పూర్ణకాముడుగా ఉండాలి. ఏవో కోరికలు కావాలి అనుకోకూడదు. భగవత్పరాయణుడై ఉండాలి. అతడు సంతోషించకూడదు, దుఃఖించకూడదు. నేను పక్షి నుంచి నేర్చుకున్నాను. ఇంద్రియ జయం లేనటువంటి వాడు
పురుషుడు స్త్రీని చూసి ఆమె యొక్క భావాల చేత లోభాన్ని పొందినవాడై చివరికి తమో గుణంలో అజ్ఞానంలో పడిపోతున్నాడు. మాయ చేత రచించబడినటువంటి బంగారము, స్త్రీలు మొదలైన వాటి యందు భోగబుద్ధి చేత లోభాన్ని పొందినట్లయితే పక్షి వలె నశిస్తాడు. మిడత, అది పతంగం అంటే పెద్ద అగ్ని ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అగ్ని ఎంత అందమైన రూపం అండి. అది చూసి అదేదో తినే ఆహారం అనుకుని దాంట్లో పెడితే మిడత మాడిపోతుంది. కనుక ఇక్కడ భోగాలకు అనుభవిద్దాం అనుకుంటున్నాడు తప్ప తన యొక్క ఇంద్రియ శక్తులు పోతున్నాయి అని గుర్తించట్లేదు వ్యక్తి. కనుక అది మిడత నుంచి నేర్చుకోవాల్సిన అవసరం. తుమ్మెద నుండి కూడా నేర్చుకున్నట్ట. తుమ్మెద ఇప్పుడు ఈ సింహాచలం దగ్గర దొరుకుతుంది చూసారా, ఫలసంపంగి. ఆ ఫలసంపంగి ఎలా ఉంటుంది, పండు వంటి ఆకారంతో ఏదో ముక్కు ఆకారంగా ఉంటుంది. అది ఫలసంపంగి, దాని గంధం ఎక్కువ, సుగంధం. ఆ ఫలసంపంగి మీద కనుక తుమ్మెద వాలితే దాని సుగంధాన్ని దెమ్మ తిగిలి పడిపోతుంది సరా. కనుక ఆ విధంగా ఆ భ్రమణాన్ని చూసి ఆ విషయం నేర్చుకున్నా అన్నారు. ఇంతే కాదండో, ఇంకోటి ఒక కవి మంచి పద్యం రాశాడండి. ఎంత బాగుంటుందో పద్యం. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం అస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం చింతయతి కోశగతే ద్విరేఫే హా హంత హంత నళినీంగజ ఉజ్జహార. ఒక తుమ్మెద ఓ పద్మం లోపల దూరి మకరందం ఆస్వాదిస్తుంది. చాలా బాగుంది మకరందం, పద్మం బాగుంది, మకరందం ఎక్కువగా ఉంది, ఆస్వాదిస్తుంది. ఆస్వాదిస్తుంటే దానికి ఒళ్ళు తెలియలేదు, పారవశ్యం కలిగింది. ఈ లోపల సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమిస్తే పద్మం ముడుచుకుపోయింది. అది లోపల ఉండగానే పద్మం ముడుచుకుపోయింది. పరవశంలో ఉంటే ఏమవుతుంది, అప్పుడు ముడుచుకుపోయిన తర్వాత తెలిసింది, అయ్యో నేను ఇక్కడ బంధింపబడ్డాను. అప్పుడు అనుకుంటుంది రాత్రి గమిష్యతి, కొంతసేపు అయ్యాక ఈ రాత్రి వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్యోదయం నవ్వుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు కదా, కాంతి వస్తుంది. అప్పుడు పద్మం విడుచుకుంటుంది. పద్మం విడుచుకుంటే హాయిగా రెక్కలు ఆర్చుకుంటుంది, నేను పైకి ఎగిరిపోతాను అనుకుంటాను. ఇది ఇలా అనుకుంటోంది. అయ్యో ఇది ఇలా అనుకుంటుంటేనే ఎక్కడి నుంచి వచ్చిందో ఏనుగు వచ్చి ఆ తామర తీగనే లాగేసింది. తామర తీగ లాగేస్తే ఇంకేముంది, ఇంకా ఆ పద్మం వికసించదు. బతుకున్నంతకాలం దాంట్లో బందీ అయ్యి దాంట్లోనే వాడి నశించాలి. ఎంత అదృష్టం చూడండి. కనుక ఆ తుమ్మెదను చూసి భోగాసక్తితో ఉండే జీవితాలు ఆ విధంగా అయిపోతాయని నేను ఆ తుమ్మెదను చూసి నేర్చుకున్నాను అని అంటున్నాడు. ఒక్క గుణంతో లోపం, దానికి లోపం ఏంటి, ఆ మకరంద రుచి ఆస్వాదించడం. ఆ ఒక్క గుణం మీద ఉండే లోపం చేతనే అది బంధించబడుతోంది మొహం చేత. కాబట్టి వ్యక్తి తుమ్మెదను చూసి నేర్చుకోదగిన విషయం ఇంకోటి కూడా ఉంది. అదేం చేస్తుందట, ఓ చిన్న పువ్వు, పెద్ద పువ్వు, ఈ పువ్వులన్నింటి కొంచెం కొంచెం మకరందం తెచ్చుకుంటుందట. తెచ్చి అది పెద్ద పుట్ట కింద పెడుతుంది, తేనె పట్టుపడుతుంది, దాంట్లో తేనె సంపాదించుకుంటుంది. అలాగే ఈ ముని సాధకుడైన వాడు అనేక గ్రంథాల నుండి సారాన్ని గ్రహించాలి, ఆ సారాన్ని తాను సాధన చేయాలి అనేది కూడా 9 నుంచి నేర్చుకున్నట్టు. అంతేకాదు తాను సాయంకాలం ఉదయం ఎంతో కొంత ఆహారం తీసుకువస్తాడు, ఇది తినాలి అని అనుకుంటాడు. కానీ దాన్ని సంగ్రహించకూడదు, దాన్ని పోగు చేయకూడదు, ఎక్కువ ఆహారం పోగు చేయకూడదు. కేవలం తన పొట్ట నిండడం కోసం మాత్రమే ఆహారం తెచ్చుకోవాలి. సాధకుడైనటువంటి ముని అన్నమాట. ఎక్కువ సంగ్రహిస్తే తేనెటీగ వలె తాను సంపాదించిన ఆహారంతో సైతంగా నశిస్తాడు. అది కూడా 9 నుండే, అది మధుమక్షిక నుండి నేర్చుకున్నట్టు. మరి నిజమే కదండి పాపం. ఆ మధుమక్షికల బతుకు చూస్తే కొంచెం దానికి ఎంత ముక్కు ఉంది, ఎక్కడెక్కడో ఎన్ని పువ్వుల దగ్గర నుంచో తెచ్చి ఆ పట్టులో పెడుతుంది. ఆ పట్టులో పెడితే తేనె ఎవడో వస్తాడు, అక్కడ పొగబెట్టేసి వాటన్నిటిని ఎగరగొడతాడు. కొన్ని చచ్చిపోతాయి, అందులో చిన్న చిన్న గుడ్లుగా ఉండేవి కూడా చాలా చచ్చిపోతాయి. వాడు ఆ తేనె కాస్త పిండుకుపోతాడు. కనుక సాధకుడైన వాడు ఎక్కువ సంపాదిస్తే కలిగేది ఏంటయ్యా అంటే తాను సంపాదించిన దాంతో తాను నశిస్తాడు అనే విషయం నేను ఆ మధుమక్షిక నుండి నేర్చుకున్నాను అని చెప్పి ఆ యోగి చెప్తున్నారు. ఏనుగుల నుంచి చూసి కూడా నేర్చుకున్నారట. భిక్షుకుడు కాలితో కూడా కర్రతో తయారు చేసిన స్త్రీని కూడా తాకకూడదు, బ్రహ్మచర్యానికి భంగం. ఏమవుతుందండి,
ఇప్పుడు ఏనుగు ఉంటుంది. ఈ ఏనుగుని ఏం చేస్తారట, ఓ ఆడ ఏనుగు బొమ్మ తయారు చేస్తారట. ఆడ ఏనుగు బొమ్మ తయారు చేసి ఒక పెద్ద గోతి పక్కన నిలబెడతారట. నిలబెట్టి ఆ గోతి పైన చిన్న వెదుళ్ళు మొదలైన బద్దలు వేసి వాటిపైన కొంత మట్టి చల్లి అక్కడ ఈ పెసలు మొదలైనవి చల్లుతారట. చల్లితే ఆ పెసర తీగలు అవి వస్తాయి. అవి తినడం కోసం ఏనుగు ఎక్కడికి వస్తుంది. వచ్చి దాంట్లో అడుగు పెట్టేప్పుడు డామ్మని గోతిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆ ఒడ్డున ఏనుగు బొమ్మను పెడతారు కదా, ఆ పెడితే ఆ ఏనుగు బొమ్మని ముట్టుకోవడం కోసం మెల్లగా తొండం సాపుతుంది. ఆ ఆడ ఏనుగుతో పరిచయం ఏర్పాటు చేసి ఆ బొమ్మతోటే పరిచయం చేయడం ద్వారా దానికి అది లోకుయాక దాంతో అలవాటు పడ్డాక మెల్లగా గొయ్యి దాన్ని కట్టేసి పట్టుకుపోతారు. అంటే యావజ్జీవం అడవిలో స్వతంత్రంగా ఉండే ఏనుగా ఎవరో ఒకరి ఇంట్లో బంధింపబడి ఉంటుందన్నమాట. ఇదేమిటిది? కర్ర ఏనుగు బొమ్మను, ఆడ ఏనుగు బొమ్మను చూసి అది బంధింపబడిన విషయం. కాబట్టి యోగైనటువంటి వాడు కేవలం బొమ్మను కూడా ముట్టుకోకూడదు అన్నాడు. దీన్ని ఎవరినైనా నిద్రవుతున్నారా? కొందరు నిద్రవుతూనే ఉన్నారు. మీకు చెప్తాను చూడండి. కళాపూర్ణోదయమని ఒక కావ్యం ఉంది, మనకి పింగళి స్వర్ణ మనవాడే రాశాడు. అక్కడ ఓ యోగి చిత్ర వృత్తాంతం చెప్పాడు. ఏంటంటే ఆయన దేవాలయానికి కడతాడండి, చాలా బాగుంటుంది, మీరు నిద్రపోకండి. ఆ దేవాలయానికి పెడితే అక్కడ స్త్రీల బొమ్మలను ఎవరో రాశారండి. రాస్తే ఇంకా అందులో అందమైన బొమ్మ చూస్తే నచ్చింది, బాగుంది, చాలా అందంగా చిక్కాడనమాట. చాలా ఆప్యాయంగా ప్రేమగా 2 చేతులతోనూ అలాగా ఆ ముఖాలని తడుతుంటే ఎవరో చూశాడు. కొంపలట్టుకున్నాయి. ఈయన వేషం కాషాయ వేషం. అక్కడ మరి దేవాలయంలో ఉండే స్త్రీల బొమ్మను తడుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వాడు చూశాడు కనుక ఇతను ఏమనుకున్నాడు, అక్కడ ఉండే ప్రతి బొమ్మని అలా తడవడం ప్రారంభించాడు. మొదట స్త్రీ బొమ్మను తడివాడు, అన్ని బొమ్మల్ని వెడుతున్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటి? అవతల ఉండేటువంటి వాడు సాధువు లేని వాళ్ళు, యోగులైన వాళ్ళు దేవాలయంలో ఉండేటువంటి బొమ్మల్ని ఈ విధంగా చేత్తో తడవాలి అని వాడు అనుకోవాలని వీడు అనుకుంటున్నాడు. తడుతుంటే వాడేమనుకున్నాడు, ఒరే వీడు నన్ను పల్టీ కొట్టించడం కోసం, తన యొక్క లౌల్యాన్ని తప్పించుకోవడం కోసం నాటకం ఆడుతున్నాడు రా అని పక్క నవ్వేసి కోపం వచ్చేసింది. నన్ను పట్టుకుని నువ్వు నవ్వుతావా? ఒరే ఈ క్షణం నుండి ఇంతకు ముందు నువ్వు చూసిందంతా మరిచిపోతావా అని ఆయన తిట్టేశాడు. చూసారా ఎంత సమస్య వచ్చి పడింది. ఆయన కళాపూర్ణోదయంలో చాలా చమత్కారంగా చెప్తాడు కవి మన పింగళ సువర్ణ గారు. కాబట్టి కట్టెతో తయారు చేసిన బొమ్మని కూడా అతను తాకకూడదు యోగి అయినటువంటి వాడు అని నేర్చుకున్నట్టు ఆయన. ఏమండి, జ్ఞాని అయినటువంటి నరుడు ఎప్పుడు అతడు తాను పరమాత్మ సాధకుడిగా ఉన్నాడు కనుక స్త్రీ వ్యామోహాన్ని పొందకూడదు. ఏమండి, వెళ్ళినట్లయితే అతను ఏమవుతాడు, ఈ ఓ ఏనుగు ఓ ఆడ ఏనుగు దగ్గరికి వెడుతుంది, పెడితే ఇంకో ఏనుగు అక్కడికి వస్తుంది. ఆ ఆడ ఏనుగు కోసం పోటీ పడి ఒకదాన్ని ఒకటి కొట్టుకు చచ్చిపోతుంటాయట. అవి కూడా వాటిలో ఉంటుందట. ఏమండి, కనుక ఆ విధంగా వెళ్ళకూడదన్నాడు. అంతేకాదు మధుహంత, ఈ తేనె పట్టేవాడిని చూసి నేర్చుకున్నట్టు ఆయన. ఏంటంటే ధనం లోభులు బాగా సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు ఒకళ్ళకి పెట్టరు, వాళ్ళు తినరు. అయితే ఇంక 3వ ఉపాయం ఏముంది? ఇంకో 3వ ఉపాయం ఎవరో ఎత్తుకుపడమే. అదే జరుగుతుంటుంది. కనుక సంపాదించి అలాగే భద్రంగా అలాగే దాచెట్టే పెడితే ఎవరో పట్టుకుపడమే మార్గము అని నేను ఆ తేనె పట్టేవాడిని చూసి నేర్చుకున్నాను. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి సన్యాసి ఉన్నాడే, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళ ఇళ్లకు వస్తాడు సన్యాసి. అతను వంట వండుకోడు, వాళ్ళ ఆహారం పెడితే అది తిని అతను వెళ్ళిపోతాడు. వీళ్ళు వండుకుంటారు, ముందర ఆయన పెట్టి వీళ్ళు తినాలట. చూసారా ఎలా ఉందో? ఇది కూడా తేనెటీగను చూసే నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఏది తేనె పట్టేవాడిని చూసి నేర్చుకున్నా అంటున్నాడు. అంటే యోగి అయినటువంటి వాడు అన్నం కోసం ప్రయత్నం చేయకపోయినా భోగాలు సంభవిస్తాయని. ఇది కేవలం సన్యాసులకే సంబంధించింది అనుకోండి, మనకి సంబంధించింది కాదు. ఏమండి, నేను లేడీని చూసి నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. సన్యాసి ఈ శృంగార సంబంధమైన గ్రామాల్లో పాడుకునే పాటల్ని వినకూడదు. ఎందుకంటే వీడేం చేస్తాడట, ఒక బోయేవాడు అందంగా వేణువు వాయిస్తుంటాడట, చాలా బాగుంటుంది పాట. ఆ పాట వింటూ లేడీ అలా ఉండిపోతుంది. మామూలుగా అయితే లేడీ చోట నిలబడదు, చెంగున గంతులు వేస్తూ వెళ్ళిపోతుంది. కానీ ఈ పాట వింటుంటే పాట మీ ప్రీతి చేత ఓ చోట ఆగిపోతుంది.
ఆగిపోతే ఏమవుతుంది, వాడు బాణంతో కొట్టేస్తాడు. కనుక ఆ సన్యాసి ఎప్పుడు కూడా గ్రామ్య గీతాలని వినకూడదు. స్త్రీలు పాడుతున్నా నాట్యం చేస్తున్నా వాటిని ఎవరైతే ఆసక్తితో దర్శిస్తారో వాళ్ళు వాటికి వశపడిపోతారు. ఎందుకంటే లేడికి పుట్టాడు అతడు, స్త్రీని జన్మలో చూడలేదు ఋష్యశృంగుడు. కానీ అక్కడికి వేశ్య పిల్లలు వచ్చి పాటలు పాడుతుంటే ఆ పాటకి లొంగడం వలన అతడు మామూలుగా గ్రామానికి వచ్చే పట్టణానికి వచ్చేసి అక్కడ ఒక ఇంటికి అల్లుడైపోయాడు. అతను తపస్సు వదిలేయవలసి వచ్చింది. అది నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. చేపను చూసి కూడా నేర్చుకున్నట్టండి. మనుష్యులు నాలికకు లొంగిపోకూడదు. ఇది మనందరికీ ఉపయోగించేది. ఎందుకంటే షుగర్ వచ్చిందనుకోండి, అయితే మాత్రం తీపి మానేస్తామా, ఎట్టి స్థితిలో మనం ఏమైనా సరే అంటారు కొందరు, తెలివి తక్కువతనం. ఎందుకంటే షుగర్ వచ్చాక తీపి తింటుంటే ఆ మధుమేహం పెరిగిందనుకోండి, కొన్నాళ్ళు కళ్ళు కనపడప్పుడే కాదు, నరాలు చుట్టుతాయి, నోరకాలు, అతి భయంకరమైన వ్యాధులు వస్తాయి. కనుక ఏది తినకూడదో అది తినకూడదు. ఏది తినాలంటే శరీరానికి పడేదే తినాలి. ఏమంటే విషం ఒకవేళ రుచిగా ఉంటుందనుకోండి, దాంట్లో ఏదో తీపి పదార్థం పోస్తారు, విషం తాగుతారు, ఎవరైనా చచ్చిపోతా అని చెప్పి మానేస్తారు కదా. కనుక రుచిగా ఉంది కదా అని పదార్థం వెంటబడడం మంచిది కాదు. ఎందుకని చేప ఏం చేస్తుంది, అదేదో తినే పదార్థము అనుకుని చెప్పని చడుక్కుని పట్టుకుంటే ఆ పదార్థం లోపల ఏముంటుంది, ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుంటుంది, చేపలు పట్టేవాడు పట్టుకుంటాడు, చంపేస్తాడు. కనుక అది చేపను నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. బుద్ధిమంతులైనటువంటి వాడు రసనేంద్రియాన్ని వశం చేసుకోవాలి. ఎందుకంటే నాలుకను జయించకుండా ఇంద్రియాలని జయించలేరు. ఏమండి, విచిత్రం ఏంటంటే అన్నం మానేస్తే మరింత వాంఛ పెరుగుతుందట. ఇప్పుడు ఉపవాసం ఉంటాం ఏకాదశి నాడు, ఇక ద్వాదశి నాడు మంచి రుచి పదార్థాలు తినాలి ఇంకా అనిపిస్తుంటుంది, పెరుగుతుంటుంది అనమాట. అందువలన ఎవడు నాలుకని దేనికి వినియోగించాలంటే ఔషధానికి వినియోగించినట్టుగా వినియోగించాలి. ఔషధం ఎక్కువ తినం కదా, శరీరానికి కావలసినంతే తింటాం. అలాగా ఔషధం వలె ఉపయోగించుకోవాలి. ఆయన అంటారు, ఆకలి అనేది ఒక వ్యాధి, దాన్ని తొలగించడానికి అన్నం ఒక ఔషధము అంటారు. అది ఔషధం అంటారు. అంటే ఎంత కావాలో అంతే తినాలి. తినరాని తినకూడదు, తినవచ్చేందే తినాలి. క్షుధాశాంతి కోసమే తినాలి. ఎంతవరకు రసనేంద్రియాన్ని జయించలేరో వాడు అన్ని ఇంద్రియాలని జయించినా కూడా చివరికి ఓడిపోయేవాడే అవుతాడు, జయించేవాడు జితేంద్రుడు కాలేడు. ఒక్క నాలుకని జయిస్తే సర్వాన్ని జయించగలవాడు అవుతాడు. చాలా గొప్ప విషయం చెప్పారండి. అంటే కొందరు ఏమనుకుంటారు, తినడం కోసమే ఉన్నాము, ఏదో తినాలి అనుకుంటుంటారు. నిజం కాదు అది. ఎందుకని దానివల్ల తాను ఇంద్రియజయాన్ని కోల్పోతాడు, పతనాన్ని పొందే ప్రమాదం ఉంది. నేను ఒక వేశ్య పిల్లని చూసి నేర్చుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు అనమాట. విదేహ నగరంలో పింగళ అని ఓ వేశ్య ఉన్నది. ఆమె కూడా నాకు నేర్పింది. ఏం నేర్పిందో చెప్తున్నాను విను. ఒకసారి ఆమె ఆ ఇంటి ముంగిల్లో ఎదురు చూస్తోంది, ఎవరైనా తగిన విటుడు వస్తాడేమో అని. మంచిగా అలంకరించుకుంది, ద్వారం దగ్గర నిలబడింది. సాయంకాలం మార్గంలో డబ్బున్న వాళ్ళు ఎందరో పెడుతున్నారు. వీళ్ళు తగిన వాళ్ళే అనుకుంటుంది, వస్తుంది పెడుతుంది. అయితే ఈ మనసులో ఉందంటే వీళ్ళకంటే ఇంకా డబ్బు ఉన్నవాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నది. వస్తుంటే ఆ దురాశ చేత ఆమెకి నిద్ర పట్టలేదు. ఓసారి లోపలికి పెడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ వస్తుంది. అంటే అస్థిమితం అన్నమాట. అర్ధరాత్రి అయిపోయింది. అప్పటికి ఆమెకు నోరు ఎండిపోతుంది. ఆమెకు హఠాత్తుగా పూర్వజన్మ పుణ్యం బాగుంటే అలా ఉంటుంది, వైరాగ్యం వచ్చిందట. నిజంగా అలా వస్తుందా? కొందరికి వస్తూ ఉంటుంది. అక్కడ అవధూత పిచ్చమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఆశ్రమం ఉంది మనకి ఈ బందరు సమీపంలో ఉన్నది, అవధూత పిచ్చమ్మ గారి ఆశ్రమం. ఏమండి, కురుమద్దాలి. అక్కడ ఆవిడ విచిత్రం ఏంటంటే ఆవిడ గాంధీ గారు చూడడానికి వచ్చారట. ఏమిటి ఆవిడ విశేషం, ఆమెకు పెళ్ళయింది, భర్త మరణించాడు, ఉన్న ఒక్క కూతురు పోయింది. పోయేటప్పటికి ఆవిడకి వైరాగ్యం కలిగిపోయింది. వైరాగ్యం కలిగిపోయి మరి ఎలా కలిగిందో, ఎవరు కలిగించారో పుణ్యం మనకి తెలియదు. నిరంతర బ్రహ్మానుసంధానంతో వస్త్రం కూడా లేకుండా ఉండేది. ఒక యోగిని అయిపోయింది అనమాట ఆవిడ ఎవడం హరిజన స్త్రీ. హరిజన స్త్రీకి ఆ వైరాగ్యం రావడం వలన నిరంతర బ్రహ్మానుసంధానంతో ఉన్నప్పటికీ గాంధీ గారు ఆ గొప్పవాడు ఎవరో చూద్దామని చెప్పి చూడడానికి వచ్చారు. అంటే ఏ మహానుభావులకు భగవద్ అనుగ్రహం లభిస్తుందో
వాళ్ళకి ఆ విధంగా వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితే చెప్పేది ఏమిటి? ఇప్పుడు ఇంతకీ ఈ పింగళకు వైరాగ్యం వచ్చింది. రోజు జరిగే పనే, కానీ ఆ రోజున 12 గంటల వరకు కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నటప్పుడు నోరు ఎండిపోతుంటే ఏమిటి చేస్తున్న పని అని ఆమె లోపల ఆమెకు ఆలోచన వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చిందో. ఆమె అనుకుంటున్న తనలో తాను, ఆహా ఒళ్ళంతా చెమట పట్టింది. అప్పుడు ఆమె అనుకుంటోంది, నేను అసలు ఈ లోకంలో జీవులు ఆశ అనే పాశాల చేత బలాత్కారంగా ఇలా లాగబడుతూ ఉంటారు. వైరాగ్యం అనేది ఒక కత్తి, దాన్ని ఉపయోగించినట్లయితే ఈ ఆశా పాశం ఉండదు. నాకెంత మోహం విస్తారంగా ఉన్నది. తుచ్చమైనటువంటి మనుషుల్ని నేను కోరుతున్నాను. దగ్గరికి వచ్చినటువంటి పురుషుణ్ణి చూసి వాడేదో ఇస్తాడేమో అని ఆశిస్తున్నాను, కానీ అందరికంటే దగ్గర ఉండే ఈశ్వరుణ్ణి వదిలిపెడుతున్నాను. ఇది అందరూ చేస్తున్న పనే. అది అందరికంటే లోపల సన్నిహితంగా ఉన్న ఈశ్వరుని వదిలి మీ అయ్యో అయ్యో అని ఏదో లేకపోయినట్టుగా బాధపడుతున్నాం. ఎంత అజ్ఞత్వం! ఇంతకాలం ఈ శరీరాన్ని అమ్ముకుని నింద్యమైన పనులు చేస్తూ శరీరాన్ని వ్యర్థంగా తప్పింపచేశాను. ఈ శరీరం అంటే ఏమిటండి? ఇది ఎముకల గూడండి. దీంట్లో పైన రోమాలు మరి గోళ్ళు వీటితో కప్పబడి ఉన్నది. ఇది 9 ద్వారాలున్నాయి. ఈ 9 ద్వారాల మలిన పదార్థాలు స్రవిస్తూ ఉంటాయి. దీన్ని సేవించడం ఏంటి? ఇదే ముఖ్యమనుకోవడం ఎంత తెలివి తక్కువతనం! చీచి! ఈ విదేహ నగరంలో చాలా జ్ఞానులు ఉన్నారు, కానీ నేను ఒక్కతిని అజ్ఞురాలనై అంతర్యామి అయినటువంటి హరిని వదిలిపెట్టి ఎవరి వలనో భోగాలు వస్తాయని యాచిస్తున్నాను. అరెరే చూడండి, ఈ దేహాన్ని అమ్ముకుని ఏమండి దానితో ఏదో పొందాలి అని అనుకుంటున్నాను. ఈ పైన అల్లా చేయను. ఇప్పుడు ఏం చేస్తానంటే, లక్ష్మీదేవి ఎలాగ భగవంతుడినే నమ్ముకుని ఉన్నదో, నేను ఈ దేహాన్ని సమర్పించి ఆయన అనుగ్రహాన్ని సంపాదిస్తాను. దేహాన్ని ఖర్చు పెట్టి దేహాన్ని అమ్ముకోవడం, అమ్మి ఏం చేస్తాను? ఇప్పుడు డబ్బు కాదు సంపాదించేది, పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని సంపాదిస్తాను అన్నారు. దీన్ని ఓ చోట చెప్తారు, ఎముకలు అరిగే వరకు సాధన చేయాలి. దేహాన్ని అమ్ముకోవడం అంటే మొత్తం పరమేశ్వరు యొక్క సేవకి అంకితం కావడం అంట. ఇప్పుడు ఈ విషయ భోగాలు ఉన్నాయి, ప్రతిదానికి ఆది అంతం ఉన్నాయి. ఓ మిఠాయి తినడం ప్రారంభించాం, భలే రుచిగా ఉంది, చాలా రుచిగా ఉండాలి, తింటున్నాం. కాసేపటికి అయిపోయింది కదా అని ఇంకోటి తింటే ఇందాకటంతో రుచిగా ఉండదు. ఇంకోటి తింటే మొహం వత్తుతుంది. ఇంకోటి తినాం, అనారోగ్యం చేస్తుంది. మర్నాడు అన్నం తిన్నాను కూడా ఉండదు. కనుక ఈ పదార్థాలు బాగున్నాయి అనిపిస్తాయి తప్ప అవి పీడించేవి, సుఖపెట్టేవి కావు. అందువలన ఈ విషయ భోగాలు కానీ, ఈ భోగాల్ని ఇచ్చేటువంటి దేవతలు కానీ, భోగాల్ని కలిగించేటువంటి వ్యక్తులు కానీ ఇవేం ప్రియాన్ని కలిగించటం లేదు. ఏదో అదృష్టవశం వలన భగవంతుడు అనుగ్రహించాడు, అందువలన సుఖాన్ని కలిగించే నిర్వేదం కలిగింది. మందభాగ్యురాలైనటువంటి నాకు ఏమండి ఇంతకాలం వైరాగ్యం కలగలేదు. ఎందుకంటే కష్టాలుంటే వైరాగ్యం వస్తుంది. ఏ కష్టాలు అందువలన వైరాగ్యం కలగలేదు. వైరాగ్యం చేత ఇల్లు వాకిలి మొదలైన వాటిపైన కూడా ఆసక్తిని వదిలేసి వ్యక్తి శాంతిని పొందుతాడు. అందువలన ఇది భగవంతుడు చేసిన ఉపకారం అనుకుని ఈ ఉపకారాన్ని నిరంతరం భావిస్తూ విషయ సాంగత్యంపై ఆశను వదిలిపెట్టి ఆయన్నే శరణ పెడతాను. ఏది లభిస్తే దాంతోనే జీవిస్తూ దాంతోనే ఆనందిస్తాను. భగవంతుడే నా భర్త అనుకుని ఆనందిస్తాను. ఈ సంసారం అనేది ఒక నుయ్యి. ఈ నూతిలో పడితే ఏమవుతుంది? ఏం కనబడదు. వివేకం లేకపోతే కాలమనే సర్పం మింగేస్తే ఎవరు రక్షిస్తాడండి? నూతిలో పడిన వాడిని పాము కలుస్తుంటే ఎవరు ఆపుతారు? కనుక వివేకం లేనప్పుడు ఈ సంసారం అనేటువంటి నూతిలో పడితే రక్షించేవాడా వడు లేడు. ఎవరినెవరు రక్షించగలరు? అసలు జగత్తంతా కాలం చేత మింగబడే ఉంటున్నది. అందువలన వ్యక్తి అన్ని విషయాల నుండి కూడా విరాగాన్ని పొంది తనకు రక్షించేవాడు తానే కావాలి. రక్షకుడు ఎవరో కాదు. అంటే ఆత్మే రక్షించాలి అంటే మనసుని ఆత్మపై లగ్నం చేయాలి, హృదయంలోకి తీసుకుపోవాలి. నిద్రపోతుంటే మనసు హృదయంలోకి వెడుతుంది కదా అనుకుంటాము. మనసు హృదయంలోకి వెళ్ళినా అక్కడ జ్ఞానం లేదు కదా, అందువల్ల నిద్ర వలన ముక్తి రాదు. నిద్ర వలన బద్ధకం పెరుగుతుంది. ఎక్కువ నిద్ర ఉంటే బద్ధకం వచ్చేస్తుంది. కనుక వ్యక్తి ఏం చేయాలి? నిద్రపోకుండా మనసును హృదయంలో ప్రవేశపెట్టాలి. అప్పుడు అదే రక్షకం అవుతుంది. ఓ యదు ఈ విధంగా నిశ్చితమైన మనస్సుతో ఆమె
ఇంకా ఎవరో విటుడు కోసం ప్రయత్నం మానేసి హాయిగా నిద్రించిందండి. ఇది నేను పింగళను చూసి నేర్చుకున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఆశ అనేది నిశ్చయంగా దుఃఖాన్ని కలిగిస్తుంది, వివేకం వైరాగ్యం అనేది నిశ్చయంగా సుఖాన్ని కలిగిస్తుంది అనే విషయంలో పింగళ జీవితమే ఉదాహరణం. ఇది శ్రీమద్భాగవతే అష్టమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. బ్రాహ్మణ ఉవాచ పరిగ్రహో హి దుఃఖాయ యద్ ప్రియతమం నృణాం అనంతం సుఖమాప్నోతి తద్విద్వాంస్తు అకించనః. ఓ యదు మహారాజా, నేను ఒక కుర్రమనే పక్షిని చూసి నేర్చుకున్నాను చెప్తున్నాను చూడండి. ప్రాణులు తనకు ప్రియ